ఒక అడవిలో ఒక పిచ్చుక ఒక కొమ్మ మీద గూడిలో తన పిల్లలతో ఉండేది. ఒక రాత్రి కొండపోతగా వర్షం కురవడంతో పిచ్చుక గూడు కూలిపోయింది. పిచ్చుక తన పిల్లలను తీసుకొని కాకి ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. ఎవరు? కాకమ్మ, నేను. వానగాలికి నా గూడు చెదిరిపోయింది. నా పిల్లలు వర్షానికి తడిసిపోతున్నాయి. అయితే నేనేం చెయ్యాలి? వర్షం ఆగే వరకు నీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వు. నా పిల్లలు వెచ్చగా పడుకుని ఉన్నాయి. నేను తలుపు తీయలేను. దానితో పిచ్చుక తన పిల్లలను తీసుకొని కొత్త ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు పిచ్చుక ఇంటి తలుపులు ఎవరో తట్టడం విని ఎవరు అని అడిగింది. పిచ్చుకమ్మ, నేను కాకిని. ఇల్లు వర్షానికి కూలిపోయింది. నా పిల్లలు తడిసిపోతున్నాయి. దయచేసి తలుపు తీస్తే ఈ రాత్రికి నీ ఇంట్లో ఉంటాను. పిచ్చుక వెంటనే తలుపు తీసింది. కాకి పిల్లలను తన రెక్కలతో ముడుచుకొని లోపలికి తీసుకువచ్చింది. తన పిల్లల దగ్గర ఉంచింది. గతంలో పిచ్చుకతో తన ఎలా ప్రవర్తించిందో గుర్తుకు వచ్చి కాకి సిగ్గుతో తల వంచుకుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.